సంవత్సరం 20 లక్షల స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో. ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరిల్లు? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు. వీళ్ళందరినీ ప్రతి సంవత్సరం మోసం చేస్తున్నారు ఫీ రీయింబర్స్మెంట్ లేక. వీళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ అంధకారంలో ఉంది. వీళ్ళకి చదువు చెప్పే కాలేజీలన్నీ మూతబడే స్థాయికి తీసుకొస్తున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు వచ్చి జెన్జీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడు? ఎలక్షన్ల తర్వాతనట రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. ఈయనకున్నే 17 ఎంపీ సీట్లు. అందులో ఓవైసీ దగ్గరకు పోతే కంతడు పట్టుకొని అటు దిక్కు పోవు. నువ్వు పోవు. మీ ఆయన ఆఫీసర్ని వీకేసింది కదా హైకోర్టు, ఆయన పేరేంది? హైడ్రా. ఆయన కూడా తంతాడు ఓవైసీ. హైకోర్టు ఎట్లా అన్నింది? హైకోర్టు ఆయనని చెల్లు అనిపిస్తే రేవంత్ రెడ్డి చెంప ఇక్కడ వాసిందట. సో అటు దిక్కుపోరు. 16 సీట్లు ఈయనట ప్రధానమంత్రి చేస్తారట. ప్రధానమంత్రి చేసేట ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈయననే నిర్ణయిస్తారట. నాకు చెప్పండి బ్రదర్, ప్రధానమంత్రి నిర్ణయిస్తాడా? క్యాబినెట్ రేవంత్ నిర్ణయిస్తాడా? అంటే రేవంత్కి ఏమన్నా ప్రధానమంత్రి అవ్వాలన్న ఒక ఆలోచన ఉందా? రాహుల్ గాంధీని ఎట్లయినా పార్టీలు మారి మోసాలు చేసి ఇవన్నీ అలవాటైన. ఫస్ట్ నీ మీడియా మొత్తానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఫీ రీఎంబర్స్మెంట్ పరిస్థితి, మన జెన్జీల పరిస్థితి తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ లేదు గత 12 సంవత్సరాల నుంచి. వీళ్ళ భవిష్యత్ ఏంది? మీరు చేసిన వాగ్దానాలు ఏవి? దాని మీద జవాబు మీరు అడగండి. వాళ్ళిద్దరు ఇన్నే ఉన్నారు కదా, అడగండి. ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు జెన్జీల గురించి మాట్లాడుతున్నారు? ఈయనట కేంద్రంలోనట రాహుల్ గాంధీ అది అయ్యేది లేదు, పీకేది లేదు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదు, పీకేది లేదు. నేను నా పర్సనల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్తా. నేను ఎంపీ అయి 7 సంవత్సరాలు అవుతుండొచ్చు, రాజకీయాలకు వచ్చి 10వ సంవత్సరం అవుతుండొచ్చు ఇది. కానీ ఒక రాజకీయ కుటుంబం నుంచి వస్తా. 2001 సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో మోదీ గారు ముఖ్యమంత్రి అయినాక ఇప్పటి వరకు 25 సంవత్సరాలు దాటినాయి. ఇయ్యలటి వరకు ఆయన రాజకీయాల మీద ఆయన ఫోకస్ చేయాల్సిన అవసరమే పడలే. అడ్మినిస్ట్రేషను, వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ ఓరియంటెడ్. ఇప్పుడు ప్రధానమంత్రి అయినాక ఫారెన్ అఫేర్స్, ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం డెవలప్మెంట్ ఓరియంటెడ్ పని మీదనే ఉన్నాడు. ఆయనకు రాజకీయాలు అవసరం పడలే. థ్యాంక్స్ టు ద మోస్ట్ ఇన్కాంపిటెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ అ కంట్రీ విత్ అ పాపులేషన్ ఆఫ్ 140 crore. ఇలాంటి వరకు మోదీ గారికి రాజకీయాలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన అయితే అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే 25-26 సంవత్సరాల నుంచి. అది కాంగ్రెస్ పార్టీ. ఈయనట ప్రధానమంత్రి అవుతారట, జెన్జీనట ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తారట. ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, మీ మైనంపల్లి రోహిత్ జెన్జీ, వైష్ణవి రెడ్డియా యశస్విని రెడ్డి జెన్జీ. నాకు తెలిసి ఇద్దరు 97లో పుట్టిరు. చెయ్యి, నీకు ఫస్ట్ తెలంగాణలో చెయ్యి. ఎవరి దగ్గర ఉందండి విద్యాశాఖ తెలంగాణలో? ఈయన విద్య లేని విద్యాశాఖ అయినా. आपको बताना हूं मैं हिंदी में बताऊंगा. हमारे मुख्यमंत्री जेनजी को एजुकेशन मिनिस्टर बनाने के लिए डिमांड कर रहे हैं. और राहुल गांधी जी प्रधानमंत्री बनेंगे कते? इनके ख्वाबों में बनेंगे रेवंत के, और इन्हों डिसाइड करेंगे एजुकेशन मिनिस्टर कौन रहेगा देश का. मैं अभी बोल रहा हूं, आप तेलंगाना का एजुकेशन मिनिस्टर जेनजी बनाओ ना. 2 MLA है आपके जेनजी के. पहले तेलंगाना के बताओ. हमारे तेलंगाना के एजुकेशन मिनिस्टर कौन है पता है मैडम? पता है? खुद रेवंत है. ये क्या इसका नॉलेज क्या है बताओ? एजुकेशन तेलंगाना में एक दिन बोला कि बीच है, सी कोस्ट है तेलंगाना में तीनों तरफ, और उसको करेक्ट कर लिया. बाद में करेक्ट करके उस और एक स्टेटमेंट दिया कि तेलंगाना इज द ओनली लैंडलॉक्ड कंट्री स्टेट इन द कंट्री. ये है हमारा education background of our education minister, who is the chief minister of Telangana.
he will decide the education minister of India, it seems. నాకు మీడియా మిత్రులకి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఇద్దరిని పట్టుకొని ఫీ 20 లక్షల మంది నీటు ఒక్కసారి లీక్ అయితే మా మంత్రి రిజైన్ చేసిండు. 20 లక్షల మందిని ప్రతి సంవత్సరం మోసం చేస్తున్నారు 10 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరు కలిసి. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? కాలేజీలన్నీ మూతపడే పరిస్థితి ఉంది. చేస్తున్నా. నేను ఇక్కడ రామచంద్రరావు గారు డిమాండ్ చేస్తున్నాను. నేను నిజామాబాద్లో ఫీ రీయింబర్స్మెంట్కి వ్యతిరేకంగా వేల సంఖ్యలో చిన్న పాదయాత్ర ధర్నా చేసి వచ్చినాయి. ఇక్కడ పార్లమెంట్ సెషన్ రాకంటే మొత్తం లక్షల మందితోటి ఒక ధర్నా కార్యక్రమము హైదరాబాద్లో రామచంద్రరావు గారు తొందరగా ప్లాన్ చేయాలి. ఆయన చేస్తున్నది కూడా నాకు సమాచారం ఉంది. ఈ ఒక్క ఫీ రీయింబర్స్మెంట్ అలోన్, failure of fee reimbursement is enough to topple Congress government and BJP to win in Telangana. This is so important. ఇంకా చాలా ఉన్నాయి. ఈయన జై జవాన్, జై కిసాన్, జై యువ అంటున్నాడు. వీళ్ళది రేవంత్ క్యాబినెట్ యావరేజ్ 62 ఏళ్ళు. రేవంత్ క్యాబినెట్ యావరేజ్ 62 ఏళ్ళు. మరి ఈయన కేంద్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్జీ చేస్తారట. ఈ కాంగ్రెస్ పార్టీ పురాతనపు పార్టీ, తవ్వకాల్లో వెళ్ళిన వాళ్ళకి పదవులు ఇచ్చే పార్టీ ఇది. జెన్జీలు మంత్రులు చేస్తారు. 62 ఏళ్ళు నీ క్యాబినెట్ యావరేజ్. ఫస్ట్ వీళ్ళ ముఖాలకి ఫీ రీయింబర్స్మెంట్ గురించి జవాబు ఇవ్వమంటున్నాను నేను ఇద్దరిని. పాతోడు ఎందుకు ఇవ్వలే, కొత్తోడు ఎందుకు ఇస్తలేడు? వీళ్ళిద్దరు ఢిల్లీకి వచ్చింది ఫస్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే ఓన్లీ 3 ప్రాజెక్టుల మీద, ఎంటైర్ కాళేశ్వరం కాకుండా ఓన్లీ 3 ప్రాజెక్టుల మీదనే సీవేకప్ చెప్పారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుని చేసిండ్రు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ కారు స్పీడ్ నడుస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. మంచి కోఆర్డినేటెడ్ ట్రిప్పు ఢిల్లీకి కలిసి వచ్చింది 2 రోజులు. ఈ రేవంత్ ఒకప్పుడు మిత్రుడు, నాకు మిత్రుడు అంటుంటే నేను. ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయితే సంతోషపడ్డా. పిసిసి ప్రెసిడెంట్ అయినాక అన్ని ఇంప్లిమెంట్ చేయని వాగ్దానాలు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయినా. సరే గెలుద్దామని ఏదో చేస్తున్నట్లే, సీఎం అయినాక కష్టపడతారులే అని. సీఎం అయినాక అధికారమే లక్ష్యంగా, అవినీతే పరమావధిగా కుటుంబ పాలననే, ఏదైతే కుటుంబ పాలన వదిలించుకుందో తెలంగాణ, గదే కుటుంబ పాలన తెచ్చిపెట్టిండు. మళ్ళా అన్ని బురదజల్లే కార్యక్రమాలు. నీకు చేతగాక, నీకు రైస్ ప్రొక్యూర్మెంట్ చేయలేక కేంద్రం మీద బురద చల్లుతున్నారు. నీకు నీళ్ళు ఇచ్చుడు చేతగాక డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నావు. నీకు ఏది చేత కాదు. నీ పాలనలో అడ్మినిస్ట్రేషన్ శూన్యం. ఫస్ట్ మీరు జవాబు ఇవ్వండి. ఈ జెన్జీలను మంత్రులు చేసే ముందు, ఇంకా జెన్జీల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ భవిష్యత్తు ఆఫ్ తెలంగాణ జెన్జీ కథ ఏంది, అలా ఫీజుల కథ ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లగాళ్ళ కథ ఏంది, అలా ఎడ్యుకేషన్ కాలేజీలు బంద్ అయ్యే పరిస్థితికి ఉంది. దానికి జవాబు అడగండి దయచేసి మీరు అందరు. ఇదే చెప్తున్నా కదా, మొత్తం మర్మం ఆయన చేసిపోయిండు, మొత్తం రాష్ట్రాన్ని దోసుకపోయిండు. ఆ దోషినో నేను కాపాడుతున్నాడు, ఆయన దగ్గర దోసుకుంటున్నాడు. ఈ కోఆర్డినేషన్ కోసమే ఢిల్లీ ట్రిపుల్ కలిసి. నేను అదే అడుగుతున్నా, కాళేశ్వరం మొత్తం ఎందుకు ఇవ్వలేదయా? 3 డ్యామ్లు ఎందుకు ఇచ్చిర్రు సిబిఐకి? అది కూడా మొన్న ఎందుకు ఇచ్చిర్రు?
మొన్న ఎందుకు ఇచ్చిర్రు? కాళేశ్వరం మొత్తం ఇవ్వాలి కదా సిబిఐకి. కేటీఆర్ ఎంత ఇచ్చిండు రేవంత్కి? ఎంత ఇచ్చిండు? ఈ కార్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? పవర్ పర్చేజ్ స్కామ్ ఏమైంది? ఇవన్నీ కోఆర్డినేషన్ కోసం వచ్చింది. రైతు కోఆర్డినేటెడ్ ట్రిప్ ఢిల్లీకి. Cabinet ministers are negotiating with CJP and others will give a reply to your answer shortly, question shortly. Let me not deviate from the subject. This is an important subject, PC, which is going on in Telangana. If your questions are relevant to that, please ask. Or you can come separately. I'll give a F to F for it. అవునయ్యా, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు 3 బ్యారేజ్లే ఎందుకు ఇచ్చినావు సిబిఐకి? మొత్తం కాళేశ్వరం యాజ్ అ హోల్ ఎందుకు ఇవ్వలేదు? మిగిలిన కాళేశ్వరం అంతా ఏమి అవినీతి లేదు, అందులో ఏమి డిజైన్లో అవకతవకలు లేవని నువ్వు సర్టిఫై చేస్తున్నావా? చెప్పు. అంటే రేవంత్ సర్టిఫై చేస్తుండా? నీ క్వశ్చన్కి నీకే ఆన్సర్ ఇవ్వాలి కదా. నీ క్వశ్చన్కి వీళ్ళకి ఎట్లా ఆన్సర్ ఇస్తా? కేటీఆర్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడు? ఈ కార్ స్లో డౌన్ చేయడానికి, ఫోన్ ట్యాపింగ్ స్లో డౌన్ చేయడానికి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో ఉన్న కరప్షన్ స్లో డౌన్ చేయడానికి, కాళేశ్వరం మొత్తం ఇవ్వకుండా 3 బ్యారేజీలు వేయడానికి, అది కూడా ఈ మధ్య ఇచ్చిండు సిబిఐకి. ఆయన కమిషన్ వేసుకున్నాడు, కమిటీ వేసుకున్నాడు, అది రిపోర్ట్ ఇచ్చినాక కూడా యాక్షన్ తీసుకోకుండా. చెప్పండి. అంటారేందండి? కనబడతలేదా? అట్లా క్లియర్గా ఉంది కదా. చదువులేనోడు ఇష్టం ఉన్నది మాట్లాడతాడే. ఇగో నేను ఒక క్వశ్చన్లు అడిగిన పార్లమెంట్లో. కేవలం ముద్ర యోజన తెలంగాణ రికార్డెడ్ లాస్ట్ 10 ఏళ్లలో 86.31 లక్ష లోన్ అకౌంట్స్, 60 లక్షల మంది ఇండివిజువల్స్ అందులో. అంటే దాదాపు ప్రతి 6వ మనిషికి కేంద్రం నుంచి లోన్ వచ్చింది ముద్రలో. తెలంగాణ మొత్తం పాపులేషన్లో అలా చిన్నపిల్లలను కూడా పట్టుకున్నాను నేను. ప్రతి 6వ మనిషికి లోన్ వచ్చింది. 89,323 కోట్లు వచ్చినాయి. 90,000 కోట్లు వచ్చినాయి కేవలం ముద్ర. స్టాండప్ ఇండియా. తెలంగాణకు వచ్చిన అమౌంట్ అడుగుతున్నావు కదా. తెలంగాణకి ఎంపీలు ఏం చేసారు? నేషనల్ అంటే ఎంపీలు ఏం చేసినా అంటే నిర్మలా సీతారామన్ మేడం దగ్గరకు పోయి సంచులు తీసుకొని పోమన్నావా? తెలంగాణకు వచ్చినాయి కదనే. ఇది ఒక ముద్రలోనే 90,000 కోట్లు వచ్చినాయి. సంచులు మోసే అలవాటు మీ ముఖ్యమంత్రికి ఉంది, మన ముఖ్యమంత్రికి ఉంది, మాకు లేదు. 3,500 కోట్ల రూపాయలు స్టాండప్ ఇండియా తెలంగాణలో వచ్చింది. నేను అడిగిన 2-3 సబ్జెక్టులు అడిగిన ఆన్సర్లు. బ్లైండ్ స్పాట్స్ రోడ్ల మీద, హైవేల మీద, దానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. నా నియోజకవర్గంలోనే 1,200 కోట్లు వచ్చినాయి. ఎంఎస్పీలు ఉన్న పంటలు తప్ప వేరే పంటలకు ఏమన్నా భవిష్యత్తు చూపిస్తున్నాడా? ఎంఎస్పీ లేని నేను పసుపు మీద పనిచేసిన, దాని యావరేజు 5,900 ఉండే 2022లో. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ నేను ఎంపీ అయినాక కోవిడే ఉండే. 5,900ది ఇవాళ యావరేజ్ 13,500 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 21,000 ఇయర్. యాజ్ వీఆర్ స్పీకింగ్ టర్మరిక్ ప్రైస్ పర్ క్వింటాల్ ఇన్ నిజామాబాద్ ఇస్ 21,000 రూపీస్.
ఓ చిత్తశుద్ధి లేదు పాలన మీద, ప్రజలకు మేలు చేద్దామని లేదు. అంటే పొంకనాలు మళ్ళా డైలాగులు. ఫర్టిలైజర్లు మొన్నటిదాకా ఫర్టిలైజర్ లేవు, ఫర్టిలైజర్ ఇస్తలేదు. 2016-17లో 26.13 lakh టన్స్ ఇస్తే తెలంగాణకి 25-26లా 42.5 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. గ్రోత్ ఆఫ్ 63%. దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్. నీకు చేతగాంతనం, నీ లాజిస్టిక్స్ స్ట్రీమ్లైన్ చేసుకొని చేతగాంతనం నీది. ఇలా డివైడ్ కూడా చేస్తే నేను యూరియా సప్లై 44% పెరిగింది, డిఏపి 130% పెరిగింది, కాంప్లెక్స్ ఫర్టిలైజర్ 95% పెరిగింది, ఎంఓపి 31% పెరిగింది. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండు సార్ డిఏపిలా. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలోనే 28 షోకాజ్ నోటీసులు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 ఎఫ్ఐఆర్లు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరు కాంగ్రెస్ వాళ్ళే ఉంటుంది. అన్ని బురదజల్లే కార్యక్రమాలు. ముఖ్యమంత్రి మాట్లాడితే పేపర్ వాళ్ళు రాస్తారు, ఛానల్ వాళ్ళు చూపిస్తారు. అసలు విషయాలు ఇవి. ఇట్లా నేను ఈ 3-4 సబ్జెక్టులు అడిగితే నాకు వచ్చిన రిప్లై. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను అంతకుముందు సెషన్లో కూడా, నేను లాస్ట్ వింటర్ సెషన్లో ఎప్పుడు ఎన్ని రూపాయలు వచ్చినాయి తెలంగాణకి వెళ్ళి కేంద్రానికి, ఎంత వాపసు వచ్చినాయి అంటే రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి. దట్ ఆల్సో official answer I have got. I have shared with you also in the past. జై యువ అట, జై జవాన్, జై కిసాన్, జై యువ. జవాన్ అయితే నాకు సంబంధం లేదు, కిసాన్ పరిస్థితి ఏముందో మనకు తెలుసు. యువ అట, యువ అయితే చెప్పు. ఇక రేపు మైనంపల్లి రోహిత్ యశస్విని రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఫస్ట్ థ్యాంక్ యూ నాకు ఎప్పుడు ఫస్ట్ చేయండి. చదువు రానోడు తెలంగాణకి ఎందుకే విద్యాశాఖ పక్క పోర్ట్ఫోలియో కానీ ఇచ్చేయి. తెలంగాణకి సముద్రం ఉన్నది, 3 దిక్కులు. మళ్ళా వారంగానే తెలంగాణ ఒకటే రాష్ట్రం, దేశంలో సముద్రం లేని రాష్ట్రం. ఇది మన ముఖ్యమంత్రి. ఇంకోటి ఇదేందే, నవోదయాలకి కేంద్రం, కేవీలకి కేంద్రం నిర్లక్ష్యం అట. నువ్వు ప్రపోజల్ పంపినావా? నువ్వు ల్యాండ్ అలొకేట్ చేసినావా? ఇప్పుడు ఈ మధ్య న్యూస్లో ఉన్న జగిత్యాల కేవీకి ల్యాండ్ ఇయ్యని బాపతి ఇది. ఈ చదువురానోడు 10 ఎకరాలు ఇరా అంటే 5 ఎకరాలు ఇచ్చిండు. అది మేము కొట్లాడంగా. మళ్ళీ ఈయన డైలాగులు ఇవి. నువ్వు ల్యాండ్ అలొకేట్ చేయి. ఏ జిల్లాలలో కేవీ లేవు, నవోదయాలు లేవు, ల్యాండ్ అలొకేట్ చేయి, ప్రపోజల్ పంపు. 9 నవోదయాలు వస్తే 2 తెచ్చుకున్నా నేను నా కాన్స్టిట్యున్సీకి. తెలంగాణకు 9 వస్తాయి. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఊహాజనితం. అది ఊహల్లో. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు సారు అందరు చుట్టాలకి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు అంటున్నావు కదా, ఇప్పుడు ఇస్తుండే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. అది స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? పైసలే ఇప్పుడే బిచ్చపోడు. అచ్చా, అన్నిటికంటే పెద్ద జోక్ చెప్పాలనా, నవోదయ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన దానికి ల్యాండ్ అలొకేట్ అయింది. అది కూడా నేను కొట్లాడాల్సి వచ్చి పోయి ముఖ్యమంత్రి నేను కలిసి తెచ్చుకున్నది ల్యాండ్. లేదా వీళ్ళకి చిత్తమే లేదు. చేసినాక టెంపరీ ల్యాండ్ అలొకేట్ అయినాక టెంపరీ ప్రెమిసెస్కి పర్మిషన్ ఇస్తారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసుకోవడానికి. దానికి రిపేర్కి కూడా బిచ్చపోయిన దగ్గర పైసలు లేవు. నేను ఎంపీ ల్యాండ్కి వెళ్ళి 25 లక్షలు ఇచ్చిన. అది ఈయనకున్న చిత్తశుద్ధి. టెంపరీ ప్రెమిసెస్ ఆఫ్ నవోదయ నిజామాబాద్ రిపేర్కి ఫండ్ లేకుండే గవర్నమెంట్ దగ్గర. ఎంపీ ల్యాండ్కి వెళ్ళి 25 లక్షలు ఇస్తే స్టార్ట్ అయింది అక్కడ. డైలాగులు కొట్టదు భయ. మీ పార్టీ ఉండే కదా, ఎన్నేళ్ళు ఉండే ప్రభుత్వంలో, ఎన్నేళ్ళు ఉండే. ఫస్ట్ అయితే డిస్కషన్కి అయితే ఒప్పుకోవట్లేరు పార్లమెంట్లో. రిఫార్మ్స్ తీసుకొద్దాము అంటే పేపర్ లీక్ కాకుండా డిస్కషన్ ఒప్పుకోవట్లేరు. ఇవన్నీ కాదు. రోహిత్ను మేడం యశస్వి రెడ్డి గారిను ఇద్దరిట్లో ఒకరిని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమన్నా ఈయనకు ఎందుకు ఆ పోర్ట్ఫోలియో? ఈయన తెలంగాణలో ఉన్న బీచ్కి పోయి ఆడుకోవచ్చు.
సరేనా? మీరు కూడా ఇవ్వండి, కెమెరాలు తీసుకోండి తెలంగాణ బీచ్కి. థ్యాంక్ యూ.